హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఇప్పుడు చూస్తుంటే అఘోరి అంబేద్కర్ గారిని తిట్టినట్టుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడు అంబేద్కర్ని తిట్టుడైతే చాలా వరకు అయితే తప్పు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని సృష్టించిన దేవుడు ఆయనే. అట్లా తిట్టడం అయితే తప్పు. కంపల్సరీగా ఆయన మీద రియాక్షన్ తీసుకోవాలి. అసలు ఏం చూసి ఆయన అంతా రెచ్చిపోతున్నారు అఘోరి? ఏం లేదు కాబట్టి రెచ్చిపోతుంది. అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరైనా దగ్గర పోతే పెట్రోల్ పోసుకుంటా అది చేసుకుంటా అని భయపెడుతుంది కదా, అట్లా బ్లాక్మెయిల్ చేసి అందరినీ భయపెడుతుండు. మన పోలీసు వాళ్ళకి ఏం రియాక్ట్ అవుతలే ఆయన మీద. ఇంకా ఆయన వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటున్నారా? ఏమో అదైతే మనకు తెలియదు. వస్తే ఏం చేస్తారు బ్రో? ఏం లేదు బ్రో, ఎక్కడికక్కడ కాల్చేది మొత్తం విరగొట్టేసి పక్క పెట్టేస్తాం అంతే. అసలు అఘోరీలు అంటే పెళ్లి చేసుకోరు ముఖ్యంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో తిరిగారు. హైదరాబాద్ లో తిరగరు. బట్ ఆయన చూస్తుంటే ఒక అమ్మాయిని, వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కూడా కరెక్టే యాక్చువల్లీ. ఇప్పుడు ఆయన అమ్మాయి ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూసినాం. అంటే ఒక అమ్మాయిని ఇట్లా హరాస్మెంట్ చేసినందుకు అంటే ఆయన ప్రైవేట్ పార్ట్ మీద అట్లా చేసినట్టు కూడా న్యూస్లో వస్తుంది. ఇప్పుడు ఆయన అంటే ఫీలింగ్స్ అంటే లేవు అనుకుంటా ఆయన కూడా అమ్మాయిలాగా ఉన్నందుకు. ఆయన కూడా అబ్బాయి, అట్లా తప్పు అమ్మాయిని చేసుకోవడం. స్టార్టింగ్లో అన్నాడు కదా, ఉండి ఒక అబ్బాయిని ఎక్కడైనా చేసుకుంటారా అది ఇది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో ఒకటో అన్నాడు. ఇప్పుడేమో వాడే ఇట్లా అమ్మాయిని చేసుకొని, అసలు అమ్మాయికి బ్రెయిన్ ఉందో లేదో చేసుకొని ఉండి, అసలు అది ఆమె కూడా అమ్మాయి కాదో డౌట్. మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన పంతులు ఏం చేయాలంటారు? ఇప్పుడు వాడు కూడా పంతులో కదా డౌట్. అది కూడా కరెక్టే. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పేసి మన పబ్లిక్ లోపలికి వచ్చి ఆయనే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నట్టు ఇవంతా చేస్తున్నారు. ఇప్పుడు వానికి ఏం తెలియదు, జస్ట్ వాడు డబ్బా ఆడు, వానికి ఏం రాదు, ఆడు శుద్ధపూసు, వానికి ఏం రాదు, జస్ట్ ఫేమ్ కోసం చేసిండు. ఫేమ్ వచ్చింది, పేరు వచ్చింది, అందరిని భయపెడుతుండు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అయిపోయింది. ఏమన్నా అంటే పెట్రోల్ తగలబెట్టుకుంటూ అది చేస్తా ఇది చేస్తా అని అందరిని భయపెడుతుండు అంతే.